Hey guys, let me say you one thing. Learning in English is good, but learning in your mother tongue is fantastic. So welcome to all my medicos. Let's dive in. Hello guys, today's topic of discussion is episiotomy. Episiotomy definition ఏంటంటే a surgically planned incision on the perineum and the posterior vaginal wall during the second stage of labor is called episiotomy. అంటే ఇది వెజైనా అనుకోండి, ఇది పోస్టీరియర్ వెజైనల్ వాల్. ఈ పోస్టీరియర్ వెజైనల్ వాల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నదంటే అంటే పెరీనియం, ఇదంతా పెరీనియం. ఒక ఇన్సైజ్ చేస్తాం ఇట్లా సర్జికలీ ప్లాన్డ్ ఇన్సిషన్ ఈ పోస్టీరియర్ వెజైనల్ వాల్ని ఇక్కడున్న పెరీనియంని ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది ఎప్పుడు చేస్తాం? అట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో పెరీనియం మీద పోస్టీరియర్ వాల్ మీద ఇన్సైజ్ చేస్తాం. ఎపిసియోటమీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరీనియోటమీ. దీనికి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు చేయాలి, అసలు ఎప్పుడు చేస్తాం, ఆబ్జెక్టివ్స్ ఏం అవసరం ఉంది చేయడానికి? ఎందుకంటే ఎపిసియోటమీ చేస్తే మనకు వచ్చేసి మదర్ పెరీనియల్ మజిల్స్ ఉంటాయి కదా, దాని మీద అవి ఓవర్ స్ట్రెచ్ కాకుండా దాని మీద ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫీటల్ హెడ్ మీద స్ట్రెయిన్ అనేది ఉండదు, మజిల్స్ స్ట్రెచ్ కాకుండా ఉంటాయి, ఓవర్ స్ట్రెచింగ్ స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ ఫీటల్ హెడ్ మీద స్ట్రెయిన్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, వెజైనా అనేది ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఇన్సైజ్ చేసినప్పుడు ఈ వెజైనా ఎట్లా వస్తుంది, ఇలా పెద్దగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పెద్దగా అవడం వల్ల ఈజీ డెలివరీ ఉంటుంది అండ్ ఆల్సో సేఫ్ డెలివరీ. సో టోటల్ ఎన్ని యూజెస్? 4 యూజెస్ అనుకోండి. ఈజీ డెలివరీ ఉంటుంది, సేఫ్ డెలివరీ ఉంటుంది. ఎందుకంటే వెజైనల్ వాల్ స్పేస్ అనేది వెజైనల్ ఇంట్రాయిటస్ అనేది పెద్దగా అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఓవర్ స్ట్రెచింగ్, పెరీనియల్ మజిల్స్ మీద స్ట్రెయిన్ కాకుండా ఓవర్ స్ట్రెచింగ్ కాకుండా ఆపుతుంది. నెక్స్ట్ ఫీటల్ హెడ్ చిన్నగా ఉందనుకోండి, అప్పుడు ఫీటల్ హెడ్ వచ్చేసి ప్రెషర్తో బయటికి రావాలి. అదే ఫ్రీగా ఉంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది, కాబట్టి ఫీటల్ హెడ్ మీద స్ట్రెయిన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇండికేషన్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు చేస్తాం? ఇండికేషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్, రిజిడ్ పెరీనియం ఉంది అంటే స్ట్రెచ్ అవ్వట్లేదు పెరీనియం అనేది, అలాగే క్లోజ్డ్ ఉంది. ఇది ఎవరిలో ఉంటుందంటే ఎల్డర్లీ ప్రైమరీ గ్రావిడా ఉంటారు, అంటే మోర్ దాన్ 30 years 35 years తర్వాత ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయి ఉంటారు. వాళ్ళల్లో వచ్చేసి రిజిడ్గా ఉంటుంది పెరీనియం అనేది, అంటే ఫ్రీగా సాఫ్ట్గా మూవ్ అవ్వదు. అప్పుడు వాళ్ళది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాని నుంచి రావాలంటే కష్టం అవుతుంది. అప్పుడు మనం ఇన్సైజ్ చేసి పెద్దగా చేసి వెజైనల్ ఇంట్రాయిటస్ని డెలివర్ చేస్తాం. నెక్స్ట్ యాంటిసిపేటింగ్ పెరీనియల్ టేర్, అంటే డెఫినెట్గా మీరు చేయకపోతే ఖచ్చితంగా పెరీనియం అనేది టేర్ అయిపోతుంది. అట్లాంటి టైంలో మనమే పెరీనియల్ టేర్ చేస్తాము. దాన్నే ఎపిసియోటమీ ఆర్ పెరీనియోటమీ అంటారు. ఏ కండిషన్స్లో అవుతుంది? బిగ్ బేబీ అంటే బిగ్ బేబీ సిండ్రోమ్ ఎక్కడ వస్తుంది? డయాబెటీస్ మెలిటస్లో ఉంటుంది, గెస్టేషనల్ డయాబెటీస్లో వస్తుంది. నెక్స్ట్ బ్రీచ్ డెలివరీ, అంటే ఫస్ట్ బ్రీచ్ అనేది ప్రెజెంట్ అవుతుంది. ప్రెజెంటింగ్ పార్ట్ వచ్చేసి బ్రీచ్ ఉంటుంది, అంటే హిప్స్ వచ్చేసి ఫస్ట్ ప్రెజెంట్ అవుతాయి. నెక్స్ట్ హెడ్ వస్తుంది. నెక్స్ట్ షోల్డర్ డిస్టోషియా, అంటే షోల్డర్ స్ట్రక్ అయిపోతుంది, రాదు, డెలివర్ అవ్వదు. ఆ సిచ్యుయేషన్స్లో అది ఆటోమేటిక్గా పెరీనియంని టేర్ చేస్తుంది. కాబట్టి అది పెరీనియంని టేర్ చేసే బదులు మనమే ఇన్సైజ్ చేస్తాం అనమాట. ఎందుకు? పెరీనియంని అది ఆటోమేటిక్గా టేర్ చేస్తే లాసరేట్ అవుతుంది, అంటే బ్లంట్గా టేర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈజీగా హీల్ అనేది ఉండదు. అదే మనం ఇన్సైజ్ చేసామనుకోండి, అప్పుడు ఈజీ టేర్ అనేది అవుతుంది, ఈజీగా రీహీల్ అయిపోతుంది. కాబట్టి మనమే ఇన్సైజ్ చేస్తాం ఇట్లాంటి కండిషన్లో. ఇంకోటి వచ్చేసి ఆపరేటివ్ డెలివరీ, అంటే ఫోర్సెప్ డెలివరీ కానీ, ఫోర్సెప్స్తో డెలివరీ చేయడం కానీ, వెంటోస్ ఫోర్సెప్స్ ఆర్ వెంటోస్ డెలివరీ అంటే నథింగ్ బట్ మీరు వ్యాక్యూమ్ డెలివరీ ఉన్నారు, స్నేహితుడు మూవీలో వ్యాక్యూమ్ డెలివరీ ఎటు బయటికి తీస్తారు, దాన్ని వెంటూస్ అంటారు, డెలివరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ పెరీనియల్ సర్జరీ. ఆల్రెడీ పెరీనియంలో సర్జరీ జరిగింది మీకు, అప్పుడు వీక్ ఉంటుంది పెరీనియం అనేది. ఆ టైంలో అది బేర్ చేయలేదు, ఖచ్చితంగా అదంతగా రప్చర్ అవుతుంది, కాబట్టి మనమే ఇన్సైజ్ చేస్తాం దాన్ని. ప్రీవియస్ పెరీనియల్ సర్జరీస్ లైక్ పెల్విక్ ఫ్లోర్ రిపేర్, పెరీనియల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, అట్లాంటి సిచ్యుయేషన్స్లో మనమే చేస్తాం. సో కామన్ ఇండికేషన్స్ ఏంటి? పెరీనియల్ ఇంజురీ అవుతుంది అనుకుంటే ముందు చేసేస్తాం. నెక్స్ట్ రిజిడ్ పెరీనియం ఉంటే ఎవరిలో ఎల్డర్లీ ప్రైమరీ గ్రావిడాలో రిజిడ్ పెరీనియం ఉంటుంది, అంటే 30 years కంటే ఎక్కువ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళలో. నెక్స్ట్ ఫోర్సెప్స్ కానీ బ్రీచ్ డెలివరీ కానీ ఉన్నప్పుడు, లేదా ఫేస్ డెలివరీ కానీ ఉన్నప్పుడు
మనం ఎపిసియోటమీ చేస్తాం. నెక్స్ట్ ఇది ఎప్పుడు చేయాలి, టైమింగ్ ఏంటి, ఏ సిచ్యుయేషన్లో చేయాలి అంటే ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా చేయొచ్చు అనుకోవచ్చు. సెకండ్ స్టేజ్ అని ఇందాక చెప్పినాము, దాంట్లో ఎర్లీగా చేసినాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్లీడింగ్ హెవీ అయిపోతుంది. మీరు ఫస్ట్ నుంచే ఇన్సైజ్ చేసి పెట్టేస్తే అప్పుడు అదేంటి బ్లడ్ అనేది ఎక్కువ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, మోర్ బ్లీడింగ్. సో ఒకవేళ లేట్గా చేశారనుకోండి, యూజ్ ఏముంటుంది, నో యూస్. లేట్గా చేస్తే యూజ్ ఉండదు. మనం ఏ దానికైతే ఏ పర్పస్ మీద అయితే చేద్దాం అనుకున్నామో అది యూజ్ ఉండదు. కాబట్టి ఎగ్జాక్ట్ టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు, మదర్ వెజైనాలో నుంచి హెడ్ బయటికి రావడం, దాన్ని క్రౌనింగ్ అంటారు. ఆ క్రౌనింగ్ అవ్వడానికి జస్ట్ ప్రయర్ టు దట్ క్రౌనింగ్ అనమాట 3 to 4 సెంటీమీటర్స్ ఆఫ్ హెడ్ ఈజ్ విజిబుల్. ఎప్పుడైతే 3 to 4 సెంటీమీటర్స్ హెడ్ అయితే విజిబుల్ ఉంటుందో ఆ టైంలో వచ్చేసి మీరు ఎపిసియోటమీ చేయాలి. అది పర్ఫెక్ట్ సిచ్యుయేషన్ ఎపిసియోటమీ చేయడానికి, పర్ఫెక్ట్ టైమింగ్. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి, టోటల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే చేయడానికి, ఫస్ట్ వన్ మెటర్నల్ అడ్వాంటేజెస్. మదర్కి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది చేయడం వల్ల, ఇందాక చెప్పినట్టు ఒకవేళ అదంతా కదైతే రప్చర్ అయిపోయి లాసరేట్ అయిపోయి అది హీల్ కాదు సరిగ్గా. అదే మనం ఇన్సైజ్ చేస్తే ఈజీగా రిపేర్ చేయొచ్చు, ఈజీగా హీల్ అయిపోతుంది, కాబట్టి బెటర్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఇది చేస్తాం కాబట్టి సెకండ్ స్టేజ్ ఏమైపోతుంది, ఈజీగా బయటకు వచ్చేస్తుంది కాబట్టి షార్టర్ సెకండ్ స్టేజ్ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది, తొందరగా వచ్చేస్తుంది. అదే నెక్స్ట్ ఇప్పుడు మనం చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి బ్రేక్ అయిపోతే అక్కడ పెద్ద ట్రామా జరుగుతుంది. దాని నుంచి ఏమవుతుంది, ప్రొలాప్స్ అవుతుంది, పెల్విక్ ఆర్గన్స్ వచ్చేసి ప్రొలాప్స్ అయిపోయి కిందికి వచ్చేయచ్చు. అట్లాంటివన్నీ మనం ఇన్సైజ్ చేసి ప్రెషర్ తగ్గించి పెల్విక్ ఫ్లోర్ని సేవ్ చేయొచ్చు. అదే ఫీటల్లో అడ్వాంటేజెస్ ఏంటి, మదర్లో 3 అడ్వాంటేజెస్. అదే ఫీటల్లో అడ్వాంటేజెస్ వచ్చేసి వాళ్ళకి ఇంట్రాక్రేనియల్ ఇంజ్యూరీస్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు, ఫ్రీగా బయటకు వస్తుంది కదా హెడ్, కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరిలో, ప్రీమెచ్యూర్ బేబీస్, వాళ్ళలో ఇంట్రాక్రేనియల్ ఇంజురీస్ అనేవి ఈజీగా వస్తాయి. కాబట్టి ఇది చేయడం వల్ల, ఎపిసియోటమీ చేయడం వల్ల వాళ్ళు ఫ్రీగా బయటకు వస్తుంది కాబట్టి ఇట్లాంటి ఇంజురీస్ అనేవి ఉండవు. టోటల్ టైప్స్ ఆఫ్ ఎపిసియోటమీ, టోటల్ టైప్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటుంది ఎపిసియోటమీ, 4 టైప్స్. ఫస్ట్ వన్ మీడియన్ ఎపిసియోటమీ, అంటే ఇప్పుడు ఇది వచ్చేసి పోస్టీరియర్ ఫోర్షెట్ కదా, ఈ పోస్టీరియర్ నుంచి ఇట్లా స్ట్రైట్గా ఇన్సైజ్ చేస్తాం, దీన్ని మీడియన్ అంటాం, మీడియన్ ఎపిసియోటమీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియోలాటరల్, ఇదేంటి అంటే ఇట్లా డయాగ్నల్గా చేస్తాం, ఇది మీడియోలాటరల్. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి లాటరల్, ఇదేంటంటే ఇది మిడ్ పాయింట్ కదా, పోస్టీరియర్ ఫోర్షెట్కి మిడ్ పాయింట్ ఇది. ఈ మిడ్ పాయింట్ నుంచి 1 సెంటీమీటర్ బయట నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇట్లా లేటరల్గా చేస్తాం, ఇది లేటరల్ టైప్. ఈ లేటరల్ టైప్లో ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ, మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వన్ ఆఫ్ దట్ వచ్చేసి బార్థోలిన్స్ డక్ని ఇంజ్యూర్ చేస్తుంది, బార్థోలిన్స్ డక్ని ఇంజ్యూర్ చేస్తుంది ఇది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఆపేశారు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి జే షేప్డ్. దీంట్లో ఏంటంటే ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా తీసుకొని 5 o'clock ఆర్ 7 o'clock పొజిషన్లో, అంటే ఇప్పుడు ఇది క్లాక్ అనుకుంటే ఇది 6 o'clock, ఇది 12 o'clock పొజిషన్ కదా. ఇప్పుడు ఇలా స్ట్రైట్ డౌన్వర్డ్ తీసుకొని ఎయిదర్ 7 o'clock ఇన్సైజ్ చేస్తారు, లేకపోతే 5 o'clock ఇన్సైజ్ చేస్తారు. జే షేప్డ్గా ఉంది కాబట్టి ఇది జే, ఇట్ రిప్రజెంట్స్ జే కదా, సో ఇది జే షేప్డ్ అంటాం దీన్ని. ఇవి 4 టైప్స్. దీంట్లో మెయిన్గా ఇప్పుడు యూజ్ చేస్తున్నది వచ్చేసి మీడియన్ అండ్ మీడియోలాటరల్, ఎందుకంటే లేటరల్ కంప్లీట్గా ఆపేశారు. నెక్స్ట్ జే షేప్డ్ వచ్చేసి దీంట్లో కూడా సేమ్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ దీన్ని సూచర్ చేయడం చాలా టఫ్, ఇట్లా సూచర్ చేయడం టఫ్, దాని హీలింగ్ కూడా బాగుండదు, పోస్ట్ ఆపరేటివ్గా చాలా ట్రబుల్స్ వస్తాయి. సో ఇప్పుడు మీడియన్ అండ్ మీడియోలాటరల్ 2 కదా ఉన్నది. డిఫరెన్సెస్ చూద్దాం, మీడియన్ ఎప్పుడు చేయాలి, మీడియోలాటరల్ ఎప్పుడు చేయాలి, ఏది బెటర్. సో ఫస్ట్ మీడియన్, ఇది మీడియోలాటరల్, రైట్.
మీడియన్లో ఏంటి అంటే అడ్వాంటేజెస్, మజిల్స్ కట్ కావు. నెక్స్ట్ బ్లడ్ అనేది తక్కువ లాస్ అవుతుంది, రిపేర్ ఈజీగా చేయొచ్చు. తర్వాత ఆపరేషన్ తర్వాత పర్ఫెక్ట్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. మదర్కి కంఫర్ట్ ఇస్ మ్యాక్సిమం ఉంటుంది, కంఫర్ట్ ఏం ప్రాబ్లం ఉండదు మదర్కి. నెక్స్ట్ హీలింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. వూండ్ వచ్చేసి మళ్ళీ డిస్రప్ట్ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ అయ్యి ఇట్లాంటి కాంప్లికేషన్స్ కూడా ఏముండవు దీంట్లో. పెయిన్ డ్యూరింగ్ క్వైటస్ అనమాట. ఈ డిస్పెరోనియా కూడా రేర్గా ఉంటుంది. వావ్, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి టోటల్గా. ఇంక ఇదే వాడచ్చు కదా. ఇది ఎందుకు వాడాలి అంటే ఫస్ట్ వన్, డీమెరిట్స్. మీడియంలో చేసేదానికి డీమెరిట్స్ ఏంటి? ఇది ఎప్పుడెప్పుడు చేయకూడదు, ఎందుకు ఇది వీక్ అంటే, ఫస్ట్ ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడ ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఇది మీడియన్ కదా, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. నేను ఎక్స్టెండ్ చేస్తే ఏం ఇన్వాల్వ్ అయిపోతుంది? కింద ఉన్న రెక్టమ్ ఇన్వాల్వ్ అయిపోతుంది, యానస్ రెక్టమ్ ఇన్వాల్వ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఎక్స్టెండ్ చేయలేం. ఎక్స్టెన్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ చేయాలనుకుంటే రెక్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది డేంజరస్. అట్లా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు దీన్ని చేయలేము. అదే మీడియోలాటరల్లో వచ్చేసి సింపుల్గా ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో పక్కకు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యానిపులేటివ్ సర్జరీస్ అంటే ఫోర్సెప్స్ పెట్టి చేయడానికి, దీనికి వచ్చేసి కంఫర్టబుల్ కాదు. అది చేయలేం, దీనికి యూజ్ చేయలేం. సో దీని పర్పస్ వచ్చేసి చాలా లిమిటెడ్గా యూజ్ చేస్తాం దీన్ని. అంటే సెలెక్టివ్గా, లిమిటెడ్ అని కాదు, సెలెక్టివ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తాం, ఓన్లీ ఇన్ సెలెక్టివ్ కండిషన్స్. అదే మీడియోలాటరల్లో వచ్చేసి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఈ దాంట్లో రెక్టల్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవ్వదు, ఇక్కడ ఉంది, ఇట్లా వెళ్ళిపోతాం మనం ఇన్సిషన్ అనేది. సో మీకు వచ్చేసి సేఫ్టీ ఉంటుంది, రెక్టల్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఒకవేళ అవసరం పడితే ఇన్సిషన్ ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఇది. అదే డిసడ్వాంటేజ్ దగ్గరికి వస్తే ఈజీగా హీల్ అవ్వదు ఇది. అంటే కంపారిటివ్లీ వాటితో లేటరల్తో జే షేప్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. కాకపోతే మీడియంతో కంపేర్ చేస్తే హీలింగ్ అనేది లేట్ ఉంటుంది. నెక్స్ట్ డిస్పెరోనియా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. నెక్స్ట్ బ్లడ్ లాస్ వచ్చేసి దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. తర్వాత రిపేర్ వచ్చేసి దీంతో కంపేర్ చేస్తే టఫ్ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ డిస్కంఫర్ట్ ఇక్కడ మోస్ట్ కంఫర్టబుల్ కదా, ఇది మ్యాక్సిమం కంఫర్ట్. ఇక్కడ వచ్చేసి కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఇవి దీంట్లోనే డిసడ్వాంటేజెస్. సో మీరు చేయాల్సింది మీడియన్ ఆర్ మీడియోలాటరల్. లేటరల్ అండ్ జే షేప్డ్ జస్ట్ స్టడీ పర్పస్, అది ఇప్పుడు ఎవరు చేయట్లేదు. నెక్స్ట్ ఎట్లా చేయాలి సర్జరీ అనేది ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి వెజైనా కదా, ఇది పోస్టీరియర్ ఫోషెట్, యానస్. ఫస్ట్ స్టెప్స్ వచ్చేసి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రిలిమినరీస్. అంటే మీరేంటి ప్రొవిడిన్ అయోడిన్ సొల్యూషన్తో క్లీన్ చేయాలి, పెరినియం అంతా క్లీన్ చేయాలి, డ్రేప్ చేయాలి. అంతా చేసిన తర్వాత లోకల్ అనస్థీషియా ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత పేషెంట్ని స్టెబిలైజ్ చేసి నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్తాం. సెకండ్ స్టెప్లో ఏంటంటే ఇన్సిషన్ చేయాలి. ఇప్పుడు ఇదేంటి ఫీటల్ హెడ్, ఇది బేబీ హెడ్ క్రౌనింగ్కి జస్ట్ ముందు, అంటే జస్ట్ అట్లా బయటకు వస్తుంది. 3 to 4 సెంటీమీటర్స్ మనకు బయటికి కనిపించింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 2 ఫింగర్స్ పెడతాం మనం. ఏది పోస్టీరియర్ వెజైనల్ వాల్కి హెడ్కి మధ్యలో 2 ఫింగర్స్ పెట్టి, ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో వచ్చేసి మనము సిజర్ని కర్వ్డ్ ఆర్ స్ట్రైట్ బ్లంట్ పాయింటెడ్ షార్ప్ సిజర్ ఉంటుంది కదా, బ్లంట్ పాయింటెడ్ షార్ప్ సిజర్. పాయింట్ బ్లంట్గా ఉండాలి కానీ షార్ప్ సిజర్, దాన్ని తీసుకొని ఒకవేళ మీరు షార్ప్ సిజర్ కాకపోతే స్కాల్పెల్ అయినా తీసుకొని దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తాం. ఇట్లా ఇది ఎప్పుడు చేస్తామంటే షుడ్ బి మేడ్ అట్ ద హైట్ ఆఫ్ ఎన్ యూట్రైన్ కాంట్రాక్షన్ హైట్ ఉన్నప్పుడు చేయాలి. ఇది ఎంత ఇన్సైజ్ చేయాలి అంటే మన పర్పస్కి, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న మనం దేనికి యూజ్ చేస్తున్నాం అంటే మనకి చాలా కండిషన్స్ ఉన్నాయి. రిజిడ్ పెరీనియంకా, లేకపోతే యాంటిసిపేటెడ్ పెరీనియల్ టేర్కా, ఆపరేటివ్ డెలివరీకా, దేనికి తగినట్లు
దానికి సరిపోయినంత చేయాలి ఇన్సిషన్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏ స్ట్రక్చర్స్ కట్ అవుతాయి అంటే ఇప్పుడు ఇన్సైజ్ చేసినాం మనం, ఏ స్ట్రక్చర్స్ కట్ అవుతాయి. ఫస్ట్ వన్ పోస్టీరియర్ వెజైనల్ వాల్ కట్ అయింది. నెక్స్ట్ సూపర్ఫిషియల్ అండ్ డీప్ ట్రాన్స్వర్స్ పెరీనియల్ మజిల్స్ ఉంటాయి కదా ఇక్కడ, ఈ పెరీనియల్ మజిల్స్ అనేవి కట్ అయినాయి. నెక్స్ట్ బల్బోస్పాంజియస్ మజిల్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ లివేటర్ అనేవి కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఫేషియా కవరింగ్ దోస్ మజిల్స్, ఆ మజిల్స్ ఇందాక చెప్పిన మజిల్స్ అన్నిటికీ ఫేషియా ఏదైతే కవర్ అయిందో అది. నెక్స్ట్ పెరీనియల్ బ్రాంచెస్ ఆఫ్ ప్యూడెంటల్ వెజిల్స్ అండ్ నర్వ్స్, ప్యూడెంటల్ వెజిల్స్ నర్వ్స్కి ఆ బ్రాంచెస్ ఇక్కడ పెరీనియంకి సప్లై చేసే బ్రాంచెస్ ఇన్వాల్వ్ ఉంటాయి. నెక్స్ట్ సబ్క్యూటేనియస్ టిష్యూ అండ్ స్కిన్ టిష్యూ ఇన్వాల్వ్ అవుతుంది. టోటల్ 5 ఇన్వాల్వ్ అవుతాయి. ఇది పోస్టీరియర్ వెజైనల్ వాల్, మజిల్స్, నర్వ్ సప్లై అండ్ వెజిల్ సప్లై, నెక్స్ట్ దానిపైన ఉన్న మజిల్స్కి కవర్ అయిన ఫేషియా, నెక్స్ట్ సబ్క్యూటేనియస్ టిష్యూ అండ్ స్కిన్. ఇప్పుడు నెక్స్ట్ రిపేర్ చూద్దాం. రిపేర్ ఎప్పుడు చేస్తాం అంటే థర్డ్ స్టేజ్ వచ్చేసి రిపేర్. టోటల్ 3 స్టేజెస్ రిపేర్. ఈ రిపేర్ ఏంటంటే మీరు ఒకవేళ ఎప్పుడు చేయాలి, టైమింగ్ ఆఫ్ రిపేర్ ఏంటంటే ప్లాసెంటా బయటికి వచ్చిన తర్వాత రిపేర్ చేయాలి దీన్ని. ఒకవేళ ముందే చేస్తే వచ్చేసి ఇక్కడ రిపేర్ చేసేటప్పుడు ఊజింగ్ కానీ బ్లీడింగ్ కానీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఆర్టరీ ఫోర్సెప్స్ తీసుకొని దాన్ని బ్లాక్ చేయాలి. అట్లా ఊజింగ్ ఎక్కువ ఉంటే అక్కడ వచ్చేసి వెజైనల్ ప్యాక్ పెట్టాలి. అండ్ రిపేర్ చేసిన తర్వాత ఆ వెజైనల్ ప్యాక్ని డెఫినెట్గా రిమూవ్ చేయాలి. సో టోటల్ ఫస్ట్ వచ్చేసి స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వూండ్ ఇన్స్పెక్ట్ చేయాలా, ఎట్లుంది ఏంటి అనేది. దీన్ని ఫస్ట్ నార్మల్గా క్లీన్ చేస్తాం, డ్రేప్ చేస్తాం, ప్రిలిమినరీస్ అన్నీ ఫాలో అవుతాము. అయిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి రిపేర్ ఆఫ్ వెజైనల్ మ్యూకోజా. ఈ వెజైనల్ మ్యూకోజాని ఫస్ట్ సూచర్ చేసేయాలి, రిపేర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఉన్న పెరీనియల్ మజిల్స్ ఉంటాయి కదా, ఈ పెరీనియల్ మజిల్స్ని సూచర్ చేస్తాం. పెరీనియల్ మజిల్స్ని ఇట్లా కంటిన్యూస్ సూచర్స్ కాదు, కంటిన్యూస్ సూచర్స్ కాకుండా ఇట్లా ఇంటరప్టెడ్ సూచర్స్ వేస్తాం. ఎందుకంటే కంటిన్యూస్ సూచర్స్ వేస్తే టైట్ అయిపోయి పక్కరింగ్ అవుతుంది. పక్కరింగ్ అంటే టైట్ ఫోల్డ్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. అండ్ సూచర్ చేసేటప్పుడు డీప్ టిష్యూస్ని కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే లోపల ఉన్న డెడ్ స్పేస్ని క్రియేట్ చేయకూడదు. మనం ఒక స్పేస్ అంటూ క్రియేట్ చేయకూడదు, కంప్లీట్గా సీల్ చేసేయాలి. లోపల ఒక స్పేస్ అంటూ క్రియేట్ చేయకూడదు. కాబట్టి దాన్ని మొత్తాన్ని హీల్ చేసేయాలి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి పెరీనియల్ మజిల్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్కిన్ మార్జిన్స్, ఈ మార్జిన్ని సూచర్ చేయాలి. ఇట్లా సూచర్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ వూండ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉన్న వూండ్ వచ్చేసి ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది, ఇట్లా అపోజిట్ అయ్యి ఇట్లా సూచర్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని మళ్ళీ క్లీన్ చేసి ప్యాక్ చేయాలి. ఇది రిపేర్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది, ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ వెజైనల్ మ్యూకోజా, నెక్స్ట్ సబ్మ్యూకోజల్ టిష్యూస్, పెరీనియల్ మజిల్స్ అండ్ స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. ఈ ఫార్మాట్లో చేయాలన్నమాట. దీంట్లో యూజ్ చేయాల్సిన సూచర్స్ వచ్చేసి గ్లైకోలిక్ యాసిడ్ సూచర్, ఏకేఏ ఆల్సో నోన్ యాజ్ డెగ్జాన్. లేకపోతే ఇది కాకపోతే నెంబర్ 0 క్యాట్గట్, క్రోమిక్ క్యాట్గట్. ఈ సూచర్నైనా యూజ్ చేసి సూచర్ చేసేయచ్చు. సో దిస్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఎపిసియోటమీ. థ్యాంక్ యూ. Yes guys, I think you learned something from this video. If yes, please like, share and comment, and a subscribe will greatly be appreciated.